ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమితో ఆ చిన్ని కృష్ణుడు తన వెంట మనందరి గురించి మంచి ఆరోగ్యాన్ని, మంచి సంతోషాన్ని, ఏ బాధలు వచ్చినా దాటే ధైర్యాన్ని తీసుకొస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా అంతే బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు మీ కృష్ణాష్టమి ఎలా జరిగింది ఏంటో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఫేస్లో ఎక్సైట్మెంట్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది కృష్ణాష్టమి అంటే నాకు ఎంత స్పెషలో. కృష్ణుడు అంటే నా మనసులో ఒక మంచి స్థానం అనమాట కృష్ణుడికి. సో అలాంటిది ఈరోజు ఆ కానాకి సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. నా కృష్ణాష్టమి ఎలా జరిగింది ఏంటని నేను ముందు షార్ట్లో చూపిస్తాను, చివరి వరకు చూడండి. షార్ట్ నచ్చితే తప్పకుండా షార్ట్లో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అయితే మంచిగా స్నానం చేసి ముందుగా అయితే చిన్ని కృష్ణుడు పాదాలు వేస్తున్నాను అనమాట ఇంట్లో. కృష్ణాష్టమికి ఈ పాదాలు వేయకుండా ఎలా చెప్పండి. నేనైతే రోజు మొత్తం మంచిగా ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను. కృష్ణాష్టమి అంటే నైటే మెయిన్ కదా, కృష్ణుడికి ఉయ్యాల్లో వేస్తారు. మంచిగా పాదాలు వేసుకున్న తర్వాత ఇక్కడైతే వెన్న ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది. వెన్న ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా వచ్చింది వెన్న అయ్యాకైతే దేవుడికి ఇష్టమైన అటుకులు పాయసం చేస్తున్నాను. కృష్ణాష్టమికి ఇది నాకు మ్యాండేటరీ అనమాట, అలవాటు అయిపోయింది అటుకులు పాయసం చేయడం. సో పాయసం ప్రసాదాలు మొత్తం చేసిన తర్వాత అయితే ఇక్కడ పూజ గురించి రెడీ చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లో ఒకరు బంతిపూలు పూజ చేయకూడదని చెప్పారు. సరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఈసారి బంతిపూలు కాకుండా మంచిగా రోజెస్ ఉన్న చామంతి పూలు తెచ్చి పూజ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మంచిగా భగవంతుడిని బాగా దీపం పెట్టి ప్రార్థన పెట్టుకున్నాను. నేను ప్రసాదాల్లోకి అయితే లడ్డు, కోవా, మిల్క్ బర్ఫీ, వెన్న అండ్ అటుకులు పాయసం చేశాను అనమాట. ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇప్పుడు కూడా ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. బట్ కృష్ణాష్టమి అంటే నాకు చాలా స్పెషల్ అనమాట. సో మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా దేవుడి ముందు భజన చేసుకొని ఒక 2 hours కూర్చున్నాను. ఆఫ్టర్ 12 నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఈరోజు అయితే నాది ఇలా గడిచింది, చాలా బాగా